బ్యాక్ టు న్యూస్. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇందులో కూర్చొని వాళ్ళ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధు గారి గెలుపు కోసం మా వంతు కృషిని అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు. దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ గెలిపించే వరకు కూడా మనం అహర్నిశలు పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. మనము ఓడిపోతామేమో, గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి, కానీ మనం గెలుస్తా ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలనేటువంటి ఆలోచన మనకు రావద్దు. కాబట్టి మీరు రాత్రి బవలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మీ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు కూడా ఆదమరవద్దు. మీరు ఆదమరిస్తే నష్టం కలిగేది పార్టీకి. కార్యకర్తలు ఈరోజు మాకు చెట్టు కొమ్మలు, మేమైతే మీరు కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు. మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. మేము కొమ్మలు లాంటి వాళ్ళు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది. మీరు కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు. మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది, మేము గట్టిగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్